వాయిదా తర్వాత మళ్లీ లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభలో విపక్షాల ఆందోళన మాత్రం కంటిన్యూ అవుతోంది. నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాలు ప్రధానంగా పట్టుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. माननीय सदस्यगण, प्लीज कृपया आप अपने अपने स्थान पर बैठे। कई माननीय सदस्यों का शून्यकाल है, कई माननीय सदस्यों का 377 लगा हुआ है। आप सब जो चर्चा चाह रहे हैं आप बैठिए, आप सारे विषयों पर चर्चा कराएंगे माननीय अध्यक्ष की अनुमति के अनुसार। क्या आप सभी माननीय सदस्यों का यह व्यवहार उचित है? देख रहा है। मैं आप सबसे प्रार्थना करती हूँ कि आप सब अपने अपनी सीट पर विराजें और सदन की कार्रवाई को चलने दीजिए। सभा की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है। లోక్సభ సమావేశాలు 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. వాయిదా తర్వాత అంటే ఉదయం ప్రారంభమైన లోక్సభ సమావేశాలు విపక్షాల ఆందోళనతోటి వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా కూడా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. విపక్షాలంతా కూడా సభలో ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి దానిపైన చర్చ చేపట్టాలంటూ పట్టుబట్టడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని సభను సజావుగా జరిగే విధంగా చూడాలని అభ్యర్థించినప్పటికీ కూడా వారంతా విపక్షాలు పోడియం వద్దకు చేరుకొని నినాదాలు చేయడంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు చేయడంతో ఇటు లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. కొద్దిసేపటి క్రితమే లోక్సభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. అయినా కూడా సభలో విపక్షాల ఆందోళన మాత్రం అదే విధంగా కంటిన్యూ చేశారు. నీట్ లీకేజ్ పై చర్చకు విపక్షాలు ప్రధానంగా పట్టుపట్టారు. నిన్న కూడా మనం చూసాం, లోక్సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇటు విపక్షాలన్నీ అయోధ్య రామ మందిర్ విరాళాల చోరీ కేసుకు సంబంధించి, మరోవైపు నీట్ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి అంటే 2 అంశాలపైన చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళన చేసే సభలో దీంతో గందరగోళం నెలకొంది.